గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. సార్ నమస్కారం అండి. నమస్తే సార్, ఏంది రాహుల్ గాంధీ టీం మాజీ కాంగ్రెస్ నాయకులు అనాలో, వైసీపీ మాజీ మంత్రులు అనాలో నాకు తెలియదు, కానీ ధర్మాన, పెద్దిరెడ్డి, బొక్ష ఇలాంటి సీనియర్ నాయకులకి, మాజీ కాంగ్రెస్ నాయకులకి మళ్ళా మన పార్టీని ఆంధ్రప్రదేశ్లో పికప్ చేసుకుందాం, పార్టీలోకి రండి అని ఫోన్లు చేస్తున్నారట. షర్మిల కూడా వాళ్ళని ఆహ్వానిస్తుందంట. వాళ్ళు నిజంగా పిలుస్తున్నారా? పిలిచినంత మాత్రం వెళ్ళిపోయే పరిస్థితి ఉందా? మరో 4 రోజుల్లో వైఎస్ఆర్ జయంతి. అవును, జూలై 8. జూలై 8కే ముహూర్తం పెట్టారా? ఇప్పుడు మీరు చెప్పిన సీనియర్ నాయకులు ఘర్ వాపసి, ఘర్ వాపసి అంటే స్వగృహ ప్రవేశం. వీళ్ళందరూ కూడా సీనియర్ వైసీపీ నాయకులు, ధర్మానం బ్రదర్స్ కానీ, లేకపోతే బొత్స సత్యనారాయణ, అంటే ఫ్యామిలీ ప్యాకేజీ అంతా కూడా ఫ్యామిలీ ప్యాకేజీ ఇచ్చినట్టు ఉన్నారు. ఏది అటు బొత్స ఫ్యామిలీకి కానీ, ఇటు ధర్మాన ఫ్యామిలీకి కానీ, పెద్దిరెడ్డి ఫ్యామిలీకి కానీ. గతంలో వీళ్ళంతా మరి వీళ్ళ ఆరిజిన్ కాంగ్రెస్ పార్టీ. అవును, వీళ్ళకి వీళ్ళ కుటుంబ రాజకీయ ప్రస్థానం స్టార్ట్ అయింది కాంగ్రెస్ తో కదా. అసలు వీళ్ళకి నీరు పోసింది కాంగ్రెస్ పార్టీయే. కాబట్టి మరి కాంగ్రెస్ రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత వీళ్ళ పైన ఉంది. ఏది అటు ఉత్తరాంధ్ర కావచ్చు, కోస్తా కావచ్చు, నీకు రాయలసీమలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు వీళ్ళంతా కూడా మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా ఎన్ని మాట మరి కాంగ్రెస్ బీఫామ్ మీద వీళ్ళు పోటీ చేశారు. జగన్మోహన్ రెడ్డి వీళ్ళకి బీఫామ్ ఇస్తే ఎన్నిసార్లు ఇచ్చాడు? 2 సార్లు ఇచ్చాడు. అవును, ఎవరిని కదిలిచ్చినా వీళ్ళు జగన్ తయారు చేసిన నాయకులు ఏం కాదు కదా సార్, కాంగ్రెస్ పార్టీ తయారు చేసిన నాయకులు. ఇప్పుడు ధర్మాన ప్రసాదరావు 4 రోజులుగా ఆయన అంతులేరు. ఎందుకంటే ఆయన క్రియాశీలకంగా అసలు అందరికీ టికెట్స్ అనౌన్స్ చేసింది ఆయనే. ఇడుపులపై ఘాట్లో మీరు తెలుసు, జగన్మోహన్ రెడ్డిని మధ్యలో కూర్చోబెట్టుకుని అటు ధర్మాన, ఇటు సురేష్, అవును, ఇద్దరిని పెట్టుకుని మరి అనౌన్స్ చేసిన దీంట్లో ధర్మాన ప్రసాదరావు, ధర్మాన కృష్ణదాస్ అబ్స్కాండ్. ఏం జరుగుతోంది ఏంటి? శ్రీకాకుళంలో సీనియర్ కాంగ్రెస్ నాయకుల మంతనాలు ఎటు జరుగుతున్నాయి? ఎందుకంటే ఇంత ఘోర ఓటమి వాళ్ళు ఊహించలేదు. తెలుగుదేశం పార్టీ ఇలా కూటమి, బీజేపీ, జనసేన ఇలా ఊడ్చుకుపోతుందని కానీ, ఇలా ఊడ్చేస్తుందని కానీ వాళ్ళు ఊహించలేదు. నీకు చీపురుపల్లిలో బొత్స సత్యనారాయణ లేచి అవతల పడ్డాడు. 3 స్టిక్కులు లేచిపోయినాయి. ఏది కళా వెంకట్రావు దెబ్బకి. ఇలాంటి పరిస్థితుల్లో మరి బొత్స సత్యనారాయణ చీపురుపల్లి పైన ఆశలు వదిలేసుకుని విశాఖలో భార్యనన్న గెలిపిద్దాం అనుకున్నాడు. అది వరకు కాలే. ఝాన్సీ గారు అక్కడ అసలు మరి థండరింగ్ మెజారిటీస్, ఎంత 5 లక్షల మెజారిటీతో భరత్ గెలిచిన దీంట్లో అసలు బొత్స, ఝాన్సీ, ఇప్పుడు బొత్స సత్యనారాయణ, ఇప్పుడు అప్పలనాయుడు, అప్పల నరసయ్య, ఏంటి వీళ్ళ భవిష్యత్? జగన్మోహన్ రెడ్డిని నమ్ముకుంటే ఇవాళ నట్టేట్లో చెడతలు కొట్టడమే. 4 ఏళ్ళు ఆయన పార్టీని నడిపే ప్రసక్తి లేదు. పొరుగునే కేసీఆర్ కనపడుతున్నాడు. అవును, తెలంగాణలో కేసీఆర్ పరిస్థితి ఏమైందో 4 నెలలు అటు ఇటుగా జగన్మోహన్ రెడ్డి పరిస్థితి కూడా అదే, అందుకని దారుణమైంది కదా. ఎందుకంటే ఆయన మరి 40 ఏళ్ల రాజకీయము, నీకు 10 ఏళ్ళు ముఖ్యమంత్రి, ఇవాళ పార్టీని నడపలేక, కుటుంబాన్ని కాపాడుకోలేక, జైల్లో పడ్డటువంటి కూతుర్ని బయటికి తీసుకురాలేక అతను అనుభవిస్తున్న నరకం మనం చూస్తున్న దీంట్లో జగన్మోహన్ రెడ్డిని నమ్ముకుంటే మనం నట్టేట్లో చెడతలు అన్నది అందుకే. ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి బయటపడ్డారు. ఏది మొత్తానికి ఈ వేరులో కూడా వాళ్ళు 3 గెలిచారు. ఏది ఎంపీగా మిథున్ రెడ్డి గెలవగలిగాడు. రామచంద్రారెడ్డి ఏదో చావు తప్పి కన్నులట్టపోయినట్టు 5,000 మెజార్టీతో అయినా గెలిచిన దీంట్లో ద్వారకానాథ్ రెడ్డి కానీ ఇవాళ వాళ్ళ 3 నమ్ముకున్నాడు జగన్మోహన్ రెడ్డి. వాళ్ళన్నా ఉంటారు, నిలబెడతారని. నిన్న బెంగళూరు నుంచి రాగానే ఇదే పంచాయతీ జగన్మోహన్ రెడ్డి దగ్గర, ఎక్కడ తాడేపల్లి ప్యాలెస్లో. ఇవాళ నెల్లూరు బయలుదేరి వెళ్ళాడు, అక్కడ పిన్నెల్లి పరామర్శకి. నిన్న పంచాయతీ ఏంటి జరిగింది? అసలు ఎంత ముభావంగా ఉన్నాడు. ఆ వచ్చిన వాళ్ళందరూ కూడా వాళ్ళు ఏమన్నారు? సార్ ఎమ్మెల్సీలు అంతా సర్దుకున్నారంట. మొత్తం ఎమ్మెల్సీలు గంపగొత్తగా నీకు కౌన్సిల్లో వైసీపీ, తెలుగుదేశంలో విలీనం అవుతుందంట. కౌన్సిల్లో మనం ఇప్పుడు దాకా ఏమనుకున్నాం? రాజ్యసభ పక్షం వైసీపీ, విజయసాయిరెడ్డి బీజేపీలో విలీనం చేస్తాడు అనుకున్నాం. అది కాస్త ఇప్పుడు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కౌన్సిల్లో వీళ్ళంతా కూడా మరి తెలుగుదేశం, జనసేన, బీజేపీలోకి వెళ్ళిపోతే ఏంటి పరిస్థితి అంటే ఆయన ఏమన్నాడు? జగన్మోహన్ రెడ్డి ఉంటే ఉండని, పోతే పోని అన్నాడు. అవును,
పోయే వాళ్ళని మనం ఏం ఆపగలము? అంటే దాంట్లో ఒక చిన్న మాట సార్, అమ్మ నేను కలిసే పార్టీని స్టార్ట్ చేసాం అన్నాడు. ఇలా అమ్మ కూడా లేదుగా ఆయనతో. ఏది నిన్నటి సమావేశంలో ఆయన అన్న ఆ మాటలు కూడా వాళ్ళల్లో ఏమీ ధీమా పెంచేటట్టుగా లేవు. ఎందుకంటే ఆ మాటలోనే ఇప్పుడు కథలో అమ్మ నేను కలిసి అన్నాడు, ఇప్పుడు అమ్మ లేదు, ఒక్కడిగా పోయాడు. అంటే ఏంటి, తన యొక్క డొల్లతనం తనే బయటేసుకున్నాడు ఆ మాట ద్వారా. పార్టీ పెట్టినప్పుడు ఎవరున్నారు, నేను అమ్మే కదా, మరి ఈ స్థాయికి తీసుకొచ్చామంటే ఇప్పుడు అమ్మ కూడా లేదు కదండి అనే ప్రశ్న నువ్వు అన్నట్టు వినే వాళ్ళల్లో వచ్చేస్తుంది. అసలు ఇప్పుడు కేతిరెడ్డి వెంకటరామరెడ్డి అయితే నాకు ఒక చిన్న డౌట్ సార్, ఇప్పుడు 40% ఓట్ బ్యాంక్ వచ్చింది, కాంగ్రెస్ కా ఏమీ లేదు, మరి ఈ పార్టీని వదిలేసి కాంగ్రెస్ లో పోతారా? ఫ్యూచర్ ఇక్కడ ఇవాళ ఏంటంటే భవిష్యత్తు. అక్కడ 99 సీట్లు రాహుల్ గాంధీ అక్కడ బాగా బలపడ్డారు. బీజేపీని ఎదుర్కొని ఇవాళ నిలబడగలిగినటువంటి నాయకుడిగా రాహుల్ ఎమర్జ్ అయ్యారు. బీజేపీ ఏమైంది, నీకు 303 నుంచి 240కి పడిపోయింది. 63 సీట్లు బీజేపీ మోడీ నాయకత్వం కోల్పోయింది. దాంట్లో నెక్స్ట్ ఎలక్షన్ 60 పెరిగి నీకు అటు ఇటుగా. నెక్స్ట్ ఎలక్షన్ రాహుల్ గాంధీ నీకు చెట్టు బాగా చిగురిస్తోంది. కార్తీక్, కాంగ్రెస్ ఇవాళ వృక్షం మళ్ళా చిగురేసింది. ఎంతకు చిగురేసింది, నీకు 52 నుంచి 99కి వచ్చేసినాయి కదా. అంటే ఇంకోటి కూడా సార్, నేను అనుకోవటం పక్కనే ఉన్న డిఎంకే కాంగ్రెస్ తమిళనాడు, ఇటు బెంగళూరు కర్ణాటక కాంగ్రెస్, ఇటు తెలంగాణ కాంగ్రెస్, చుట్టూ కూడా వీళ్ళు వ్యాపారాలు ఉన్న స్టేట్స్ అన్ని కూడా కాంగ్రెస్ చేతిలో ఉన్నాయి. అది కూడా కారణమేమో. ఇంకా అసలు ప్రత్యామ్నాయం లేదు. ఒకవైపు కాంగ్రెస్ పచ్చబడింది, వెంటనే వైసీపీ పెట్టాలన్నీ ఎగురుతాయి. ఎగిరినప్పుడు ఏ చెట్టు మీద వాళ్తాయి? నీకు ఉన్న పచ్చబడుతున్న చెట్టు కాంగ్రెసే కాబట్టి దాని మీద వాలే అవకాశం ఉంది. ఎందుకంటే అది వాళ్ళ సొంత చెట్టు. ఏది వీళ్ళంతా ఆ గూట్లో నుంచి బయటికి వచ్చిన వాళ్లే కాబట్టి మళ్ళీ ఆ గూటికే చేరడం తథ్యం అనమాట. అంటే కాంగ్రెస్ లో చేరితే చంద్రబాబు కొద్దిగా వదిలేస్తారు అని ఏమన్నా ఉండొచ్చా సార్? కాంగ్రెస్ లో జరిగితే చంద్రబాబు వదిలేయటం చంద్రబాబు చేతిలో ఉందా? బీజేపీ చేతిలో ఉంది. వాళ్ళ కూటమి ప్రభుత్వం ఏంటి, వాళ్ళ చంద్రబాబు అదే ఇక్కడ స్టేట్ లీడర్ ఆయన కాబట్టి కేసులు పెట్టేది ఆయన కాబట్టి. చంద్రబాబు వదిలినా అసలు చంద్రబాబు చేతుల్లో ఏముందన్నా, చంద్రబాబు చేతుల్లో కాదు కదా. ఇప్పుడు లోకేష్ బాబు రెడ్ బుక్ పరిస్థితి ఏంటంటాం. ఇప్పటికే రెడ్ బుక్ ఆల్రెడీ 2-3 పేజీలు అయిపోయినాయి. వరుస పెట్టి నీకు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి జైలుకి వెళ్ళటం సరే, ఇవాళ మరి ఒక 5 గుంటూరు కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు జైలుకి వెళ్ళిన పరిస్థితి. ఏది, మంగళగిరి పార్టీ కార్యాలయం పైన దాడి కేసు తీశారు. మరి పట్టాభి ఇంటి పైన కూడా దాడిది బయటికి తీస్తున్నారు. వరుస పెట్టి నీకు ఒక్కొక్కటి కేసులన్నీ, వీళ్ళు పాత దాడులన్నీ బయటకు వస్తున్న దీంట్లో జైళ్ళకి వెళ్ళడమా, లేదు ఏదో ఒక ఆశ్రయం పొందటమా? వాళ్ళకు ఉన్న ప్రత్యామ్నాయం ఇప్పుడు ఏంటంటే ఫైట్ చేయాలా. ఫైట్ చేయటానికి తగ్గ భరోసా జగన్మోహన్ రెడ్డిలో లేదు. ఇలాంటి పరిస్థితుల్లో కేతిరెడ్డి వెంకటరామరెడ్డి మొన్న ఏమన్నాడు, మీరు మమ్మల్ని ఓడించింది విజయమ్మ అన్నాడు. ఏది, పార్టీ పెట్టినప్పుడు ఎవరున్నారు, అమ్మ నేనే అన్న దాంట్లో నాకు వెంటనే అది గుర్తొచ్చింది. మమ్మల్ని ఎవరో గారు ఓడించింది, విజయమ్మ ఓడించింది, వీడియో అక్కడి నుంచి వదిలేసరికి మొత్తం ఆ వికెట్లన్నీ లేచిపోయాయి అన్న దీంట్లో ఇవాళ జగన్మోహన్ రెడ్డి కాదు ప్రత్యామ్నాయం, షర్మిల మరి రేపొద్దున మీటింగ్ పెట్టింది. 8వ తారీఖు విజయవాడలో. మరి దానికి సోనియా, రాహుల్ వస్తారా? వచ్చినప్పుడు మరి వాళ్ళు ఇచ్చే దిశానిర్దేశం ఎలా ఉంటుంది? మొన్నే ఇడుపులపాయ ఘాట్ కడప మీటింగ్లో కూడా రాహుల్ ఇచ్చాడు డైరెక్షన్. ఏమని, నా సొంత చెల్లి ప్రియాంక ఎంతో, షర్మిల అంతే నాకు అన్న దీంట్లో ఇవాళ షర్మిల నాయకత్వం, రాహుల్ నాయకత్వమే శరణ్యమా? చూద్దాం సార్. థ్యాంక్ యూ. నమస్తే.